ద క్యాప్టివిటీ అంటే సంకెళ్ళు, బంధకాలు, ఓకే, బందీలు, ఖైదీలు, ఇవన్నీ కూడా క్యాప్టివిటీలోకి వస్తుంది. హౌ టు అవాయిడ్ క్యాప్టివిటీ ఇన్ ఎ క్యాప్టివ్ సీజన్. మరి బంధకాలు కలిగినటువంటి ఆ సమయంలో బందీలు కాకుండా ఎలా ఉండాలి? ఓకే, హౌ నాట్ టు బి క్యాప్టివ్. మరి బందీ గృహములో బందీలు కాకుండా ఎలా ఉండాలి? ఓకే, యెహెజ్కేలు గ్రంథానికి వెళ్దాం. చాలామంది మరి ఎకానమికల్గా మేము చాలా విధాలుగా బందీలుగా ఉన్నాం. వీఆర్ స్ట్రగ్లింగ్, వీఆర్ ఫైటింగ్, వీఆర్ ప్రాబ్లమ్స్, దిస్ దట్. అవును, దీనివల్ల అందరికీ కొంత ఎఫెక్ట్ అయితే ఉంది. బట్ లెట్ us see. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఆల్రైట్, నా 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటుంది. సో దిస్ యంగ్ మ్యాన్ ఈజ్ ఇన్ క్యాప్టివిటీ. మరి యవనుడు అక్కడ బంధకాల్లో ఉన్నాడు. ఈజ్ ఇన్ క్యాప్టివిటీ. ఓకే, ఆ కాలమున అట్ దట్ టైం 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలో వారి మధ్య కాపురం ఉంటుంది. ఇక్కడ ఒక భక్తుడి యొక్క సాక్ష్యం, ఒక విశ్వాసి యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఇతడు విశ్వాసం కలిగిన వాడు, దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుడు తనని వాడుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి మరి వినే చెవులు కలిగినటువంటి వాడు. మరి ప్రతి ఒక్కళ్ళలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎవ్రీబడి హ్యాస్ సమ్ వీక్నెసెస్. కొంచెం ఇన్ఫీరియారిటీ. 2 విషయాలు మనిషిని బాగా ఇబ్బంది పెడతాయి. దేర్ ఆర్ 2 మేజర్ థింగ్స్ దట్ ఈస్ ట్రబ్లింగ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసిని ఇబ్బంది పెట్టే 2 విషయాలు, అంటే చాలా ఉంటాయి, బట్ 2 మేజర్ థింగ్స్. ఐ సెడ్ ఇన్ఫీరియారిటీ అండ్ ఇన్సెక్యూరిటీ. ఎందుకు ఇతరుల మీద అసూయ పడతాం? వై విల్ యూ బి జెలస్ ఆఫ్ అదర్ పీపుల్? ఇన్సెక్యూరిటీ. ఎందుకు గొప్ప కార్యాలు చేయలేం? దేవుడు ఇంత గొప్పోడైనా మనం ఎందుకు చేయలేం? ఇన్ఫీరియారిటీ. మరి ఈ 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఆ గొప్ప దేశాలను ఆక్రమించుకోలేకపోవడం కారణం ఇదే, ఇన్ఫీరియారిటీ. మరి దేవుడు అందుకే నా స్వరూపంలో చేశాను, రూపాంతరం చెందని చెప్తున్నా. దే కుడ్ నాట్ టేక్ ఇట్. ఇంకోటేమో ఇన్సెక్యూరిటీ. ఓకే, నా పోస్ట్ పోతుంది, అవతల లెస్ అయిపోయారా, నన్ను ఓవర్టేక్ చేసేస్తారా, నా పరిస్థితి ఇలా అయిపోతుందా, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయాను, నా లైఫ్ ఇంతేనా. దీస్ 2 విల్ కరప్ట్ మ్యాన్ అండ్ మేక్ మ్యాన్ స్టాగ్నెంట్. ఈ వాక్యము ఈ 2 డీల్ చేస్తుంది. ఇన్ఫీరియారిటీ అంటే నేను ఇంతేనా అని నీవు ఉండేటువంటి ఒక నిస్సహాయ స్థితిని మరి ఇన్సెక్యూరిటీ పొజిషన్ నుంచి బయటికి తీసుకొచ్చి నేను సమస్తము చేయగలనా, దేవుడు చెప్పింది నేను చేయగలనని ముందుకెళ్ళి మరి యెహోషువ కాలేబులాగా వెళ్ళిపోవడము. ఓవర్కమింగ్ ఇన్ఫీరియారిటీ అండ్ ఇన్సెక్యూరిటీ. మేము బానిసలం, మేము పని చేస్తే వస్తుంది, అది తింటాం, అంతే, మా వరకు ఈ యుద్ధాలు చేయలేం. They became inferior. So inferiority gave them insecurity. They couldn't fight. ఇంత గొప్ప దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నా ఈ 2 విషయాలు వాళ్ళు డీల్ చేయలేకపోయారు. ఐ హోప్ యు రిమెంబర్. సో దేవుని వాక్యము ఈ 2 వేర్లు అన్నమాట. దీస్ ఆర్ ద 2 రూట్స్. వృక్షములో ఉండే 2 వేర్లు నీ జీవితాన్ని కంట్రోల్ చేస్తాయి. అందుకనే వాక్యం ఎప్పుడైతే నీ మనసును మారుస్తుందో నీవు దేవుడి నుంచి గొప్పవి తీసుకుంటావు. అందుకే అబ్రహాము ఆ యొక్క 5 రాజుల యొక్క డబ్బును వద్దు అన్నాడు. హీ హాజ్ నో ఇన్ఫీరియారిటీ. నా దేవుడు నాకు ఇవ్వగలడు అని నమ్మాడు. ఇన్సెక్యూరిటీ కూడా కొంచెం ముందే అబ్రహాంకి, కానీ వెళ్ళి 5 రాజ్యాలను జయించేశాడు. యు సీ దాట్ నా. అదే లాజరస్కి 2 ఉన్నాయి, ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీ. అందుకే మరి ధనవంతుడు గుమ్మం దగ్గర కూర్చొని అతనేమన్నా ఇస్తాడేమో అని అక్కడే వేచి ఉన్నాడు. యు సీ దాట్ నా. హీ కుడ్ నాట్ ఓవర్కమ్ దోస్ రూట్స్. ఆ 2 వేర్లను జయించలేకపోయాడు లాజరస్. అందుకే వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గ్రేస్ విల్ బిల్డ్ యూ అప్. దేవుని వాక్యము నేను ఎదిగేటట్టు చేస్తున్నాడు. కృపా వాక్యము, అగైన్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్ విల్ బిల్డ్ యూ అప్. ఈ వేర్లను తీసివేసి నీకు నూతన సృష్టిగా నిన్ను ఆశీర్వదించేటట్టు చేస్తుంది దేవుని వాక్యం. యు సీ దట్? దీస్ ఆర్ ద 2 రూట్స్. దే గెట్ జెలస్ అండ్ దే స్పీక్ అగైన్స్ ద ట్రూత్. మరి దేవుని సత్యానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేటట్టు చేస్తుంది. దే మేక్ యూ లై, కర్స్, స్వేర్ అండ్ యూజ్ వర్డ్స్ ఆఫ్ బ్లాస్ఫెమీ అండ్ ప్లే స్ట్రాటజీస్. ఎందుకంటే ఇవన్నీ కూడా రూట్స్ అనమాట. దిస్ విల్ ఈవెన్ కిల్ అదర్స్. చూడండి, మరి కయ్యూనికి ఇన్ఫీరియారిటీ వచ్చేసింది. నా ఆఫరింగ్ అంగీకరించలేదా అని ఏం చేశాడు? హీ ఫెల్ట్ ఇన్సెక్యూర్ అండ్ హీ కిల్డ్ హిస్ బ్రదర్. దీస్ ఆర్ యూ టేక్ ఎనీథింగ్ ఇన్ ద బైబుల్. సౌలు ఇన్సెక్యూర్ వచ్చేసింది, ఇన్ఫీరియారిటీ వచ్చేసింది. ఎందుకంటే అతను మరి 10,000 మందిని చంపితే నేను 1000 మందిని చంపానంట. సో హీ బికేమ్ ఇన్ఫీరియర్ అండ్ గేవ్ ఇన్సెక్యూరిటీ. సో హీ వాంట్ టు కిల్
ఎహెజ్కేల్ అతడు దావీదుని చంపాలనుకుంటున్నాడు. సో దీస్ ఆర్ ద మేజర్ ఏరియాస్ యూ నీడ్ టు బి బిల్ట్ అపాన్. ఆల్రైట్. సో ఎహెజ్కేల్ గ్రంథంలో ఇక్కడ చూస్తే 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కెబారు నది దేశమున చెరలో వారి మధ్య కాపురం ఉంటిని. సో ఎహెజ్కేల్ వాస్ క్యాప్టివ్. ఇతడు అందులో వాళ్ళలో కూడా మరి బందీ అయి ఉన్నాడు. కానీ ఇతను దేవుని వాక్యాన్ని వినగల చెవులు కలిగిన వాడు. హీ క్యాన్, నా గొర్రెలు నా స్వరము వినును. హీ ఈజ్ అ మ్యాన్ హూ నో గాడ్. దేవుడిని ఎరిగినటువంటి వాడు. దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవా నువ్వు చెప్పినట్టే నేను చేస్తా, నాతో ఇప్పుడు మాట్లాడు. ఈ దేవుడే ఉంటే నన్ను ఎందుకు ఇలా బందీకానంలో పెట్టాడు, ఏంటి ఈ దేవుడు ఇలా చేశాడు, నేనేం తప్పు చేశాను. ఎహెజ్కేల్ ఈ బందీకానంలో ఉండి ప్రభువా నీ స్వరం వింటా. పౌలు చూడండి, ఆ బందీకానంలో శీలను చూసి శీలా పాడు అన్నాడు. పునాదులతో కదిలిపోయింది జైలు. యూ క్యాన్ బీ ఇన్ ద క్యాప్టివిటీ and not be captive. You see that now. So you can be in captivity and not be captive. You can be sick and get ready for a testimony. నీవు రోగంతో ఉండొచ్చు కానీ ఒక సాక్ష్యం కొరకు సిద్ధంగా ఉండొచ్చు. నీవు దరిద్రంలో ఉండొచ్చు కానీ 100 మందికి పంచిపెట్టేవాడిగా కూడా నువ్వు అందులో బయటికి రావచ్చు. You can be in that. You can be in the captivity and not participate in captivity. నీవు ఆ బందీఖానాలో ఉండి నీవు మరి అందులో ఒకనిగా ఉండకుండా కూడా ఉండొచ్చు. జస్ట్ లైక్ జోసెఫ్ జైల్లో ఉండి ఆ జైలు వాళ్ళకి నాయకుడు అయ్యాడు. యు సీ దట్ నౌ. సో హీ వాజ్ లైక్ ఎ జైలర్ ఇన్ ఎ జైల్. హీ వాజ్ లైక్ ఎ సూపరింటెండెంట్ ఫర్ ద జైల్. జైల్ సూపరింటెండెంట్ ఇట్స్ ఎ గుడ్ పోస్ట్. సో జోసెఫ్ మరి అందులో ఒక బందీ గృహంలో ఉండి హీ వాజ్ లైక్ ఎన్ ఆఫీసర్ ఇన్ ద జైల్. ఎవ్రీబడి వాజ్ కమింగ్ టు హిమ్. మరి ఒక చిన్న సేవకుడిగా మరి ఆవుల్ని గేదెల్ని కడిగేటువంటి ఇల్లు శుభ్రం చేసేటువంటి వానిగా అక్కడ పెట్టి అందులో దాసిగా లేకుండా యజమానుడు అయిపోయాడు. యు సీ దట్ నౌ. యూ క్యాన్ బీ ఇన్ దట్ ఏరియా బట్ నాట్ బీ ఇన్ దట్ ఏరియా ఇఫ్ యూ నో గాడ్. ఈరోజు ఎవరైతే దేవుని తెలుసుకున్నారో థింగ్స్ విల్ చేంజ్ ఫర్ యూ ఫ్రమ్ టుడే. నాజరేయుడైన యేసయ్య, అయ్యా ఈరోజు నీ ఎహెజ్కేలు దేవుడిగా నేను నీ ప్రజలకు బయలుపరిచాను. ఎలాగ బంధకంలో ఆ బిడ్డకు ఎంత స్పష్టముగా నువ్వు చూపించావయ్యా. నువ్వు మాట్లాడినప్పుడు ఆ బిడ్డ తీసుకున్నాడయ్యా, ఎంత ఆశీర్వదించబడ్డాడు. మరి నేను శాపగ్రస్తుని అయిపోయాను అనే పరిస్థితిలో అతన్ని ఆశీర్వదించి లేవనెత్తి అతను మాట్లాడి అతని గురి వద్దకు అతన్ని పంపించావు. అలాగే ఈరోజు ఎవరెవరి కష్టాలు ఇరుక్కుపోయారో ఈ కష్టాల నుంచి నీ దర్శనాన్ని చూపించి వారితో మాట్లాడి తేటగా మాట్లాడి వారి గురి వద్దకు వారిని చేర్చి వారి యొక్క బంధకముల గడియ గొప్ప ఆశీర్వాద గడియల్లాగా చరిత్రలో గొప్పగా నిలిచిపోయేటువంటి గడియలాగా మార్చమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.